హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మన సెకండ్ డే అండి ఇది గోవాలో. ఇక్కడ స్వీటీని నరేష్ అన్న తీసుకెళ్ళిపోతున్నాడు. ఇది ఫస్ట్ కాటేజ్ అనమాట. ఇది కూడా కాటేజ్ చాలా బాగుండిందండి. జస్ట్ నైట్ వరకే అనమాట. నైట్ ఉండేసి రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి మూవ్ అయిపోయాం మేము. స్వీటీని ఫస్ట్ అన్న తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే ఇక్కడ బిజినెస్ క్లయింట్స్ ఉన్నారనమాట మనకి. వాళ్ళల్లో అర్జున్కి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందులో ఈ అన్న ఒకరు అనమాట. సో తను ఒక రూమ్ చూసాడండి, చాలా బాగుంది. సేమ్ మనకి హౌస్లో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అక్కడ నుంచి మేము ఇప్పుడు ఫస్ట్ ఆ రూమ్కి మూవ్ అయిపోతున్నాము. జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్సే అనమాట. జస్ట్ వాక్ చేస్తూ వెళ్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట. ఇదిగోండి స్వీటీ వెళ్ళిపోతుంది చూడండి అన్న స్కూటీలో. సో అన్నీ ఇక్కడే ఉంటారు అనమాట, గోవాలోనే ఉంటారు. సో మనకి ఏదైనా బిజినెస్ వర్క్స్ ఉన్నా కూడా అవన్నీ చూస్తారనమాట. సో ఇక్కడ చూడండి ఆ డాగ్ ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇటు వెళ్తున్న దారిలోనే మనకి ఇక్కడ ఒక పెద్ద పార్క్ కూడా ఉంటుందండి, లైక్ ఒక జిమ్ ఏరియాలా ఉంటుందన్నమాట. సో అర్జున్ చూడండి, మీ అందరికీ హాయ్ చెప్పు మీ వాళ్ళందరికీ అని చెప్తున్నాడు. సో మీ అందరికీ నేను హాయ్ చెప్పేశాను అనమాట అక్కడ. సో ఇక్కడ నుంచి మనకి పార్క్ ఉంటుంది. ఈ ఏరియా అంతా జిమ్ ఏరియాలా ఉంటుందన్నమాట. మార్నింగ్ జిమ్కి అట్లా వెళ్ళొచ్చు వచ్చిన వాళ్ళు. సో ఇదిగోండి ఇది నేను చూపిస్తున్నాను కదా, ఈ ఏరియా అనమాట. చాలా బాగుందండి. అండ్ ఇక్కడ నుంచి మనకి రోడ్, ఇదిగోండి సబ్వే. మేము వెళ్ళేటప్పుడు సబ్వే తీసుకొని వెళ్దాం అనుకున్నాము. బట్ అర్జున్ నుండి ఇక్కడికి వచ్చిన పచ్చి కూరగాయలు తినమంటావు ఎందుకు అని చెప్పారన్నాడు. సో ఇంకా సరే వద్దులే అని చెప్పేసి ఇంకా బయట ఏదన్నా తినేద్దాము వేరే తెచ్చుకొని మూవ్ అయిపోయామన్నమాట. మేము చిన్నగా అన్నీ చూస్తూ వచ్చిండేసరికి మళ్ళీ నరేష్ అన్న స్వీటీని తీసుకొని బ్యాగ్ అక్కడ పెట్టి మళ్ళీ స్వీటీని తీసుకొని బ్యాగ్ మీరిద్దరు ఎక్కేయండి తీసుకెళ్తాననేసరికి ఇంకడికి వచ్చేసాం అనమాట. ఇదనమాట. ఇది బయట నుంచి సేమ్ అచ్చం మన హౌస్ లాగే ఉంటుందండి. లుక్ అయితే చాలా బాగుంటుంది, లగ్జరీ హోటల్ లాగా. సో చూడండి మీరు కూడా ఒక్కసారి. నేను లోపలికి వచ్చాక కూడా రూమ్స్ అన్నీ కూడా చూపిస్తాను మీకు. నాకు ఫస్ట్ కాటేజ్లో ఉన్నప్పుడు అసలు బాత్రూమ్ నచ్చలేదు. బట్ వన్ డే అందుకే జస్ట్ ఒక హాఫ్ నైటే కదా అని చెప్పి గమ్ముగా అయిపోయాము. మార్నింగ్ వెంటనే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఎందుకంటే చాలా బిజీ ఉన్నాయండి రూమ్స్ అనేవి, చాలా బిజీ ఉన్నాయన్నమాట. అంటే మనం వెళ్ళాల్సింది మిరామార్ బీచ్కి ఒకటి, అలాగే కాల్గేట్ బీచ్కి ఒకటి వెళ్ళాలి. సో ఇవి దగ్గర అనమాట మనకి. అందుకోసం ఇక్కడే తీసుకోవాల్సి వచ్చింది రూమ్ కూడా. సో ఇదండి స్వీటీ చూడండి ఇప్పుడు స్టార్ట్ చేసేసిందండి అల్లరి. ఇంకా అర్జున్కి కోపం వచ్చేస్తుంది అని చెప్పి స్వీటీని ఇంకా కంట్రోల్ చేశాను కాసేపు. బాగా అల్లరి చేస్తుందండి, చాలా అల్లరి చేస్తుంది. నైట్ ఫ్లైట్లో మాత్రం కాస్త సైలెంట్గా ఉండింది. విశ్వరూపం చూపించేసింది అనమాట మాకు. ఇదిగోండి రూమ్ చూపిస్తున్నాను చూడండి మీకు. ఎంత అసలు చాలా బాగుందండి. నాకు బాత్రూమ్ చూడంగానే అమ్మయ్య అనిపించేసింది. అక్కడే కదా అసలు మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను బాత్రూమే చూసేసుకుంటాను. అది బాగుంటేనే ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కాస్త. సో చూడండి మీరు కూడా రూమ్ ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ ర్యాక్స్ ఇచ్చారు. ఇక్కడ ఓపెన్ చేస్తే స్వీటీ ఉండిందండి, ర్యాక్లో కూర్చొని ఉంది. సో ఈ హ్యాంగర్స్కి ఇవంతా ఈ పక్కనంతా కూడా ర్యాక్స్ ఇచ్చారు. చక్కగా మన లగేజ్ అంతా వేస్ట్ చేసుకోవడానికి మన ర్యాక్స్ ఇచ్చారు. ఇంక ఇక్కడ స్వీటీ ఆటలు అనేవి స్టార్ట్ అయిపోయాయి అనమాట ఈ రూమ్లో కూడా. దానిలో తనే కూర్చొని ఉందండి, లగేజ్ కంటే ముందెళ్ళి తను కూర్చుందనమాట. అండ్ ఇక్కడ చూసారా మంచిగా ఒక టేబుల్ ఇచ్చారు, అలాగే ఇక్కడ జస్ట్ ఒక మిర్రర్ ఇచ్చారు. అండ్ బెడ్ కూడా చాలా నీట్గా అరేంజ్ చేశారు, చాలా బాగుంది కుషన్ అంతా కూడా. అండ్ ఒక ఏసీ కూడా ఉంది మనకి ఇక్కడ. ఇదిగోండి మీకు నేను మిర్రర్ చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇది ఒక లాకర్ టైప్లో ఉందనమాట. మీరు ఎప్పుడైనా గోవాకి వచ్చినప్పుడు ఈ రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. లైక్ మిరామార్ బీచ్కి ఇట్లా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసేయండి మీరు. అంత బాగుందనమాట రూమ్, నిజంగా చాలా బాగుంది. మీకు లగ్జరీ ఫెసిలిటీ ఉందనమాట, అంత బాగుంది. మంచిగా హాట్ వాటర్ కానీ బాత్రూమ్లు అంతా చాలా బాగుంది. గీజర్ అన్నీ ఉన్నాయన్నమాట మనకి. సో బాత్రూమ్ ఒకసారి చూపిస్తాను మీకు ఎట్లా ఉందో కూడా. ఇక్కడ సాకెట్స్ ఇచ్చారు చూడండి, కరెక్ట్గా ఇక్కడ ఇచ్చారు. ఇది అనమాట మనం వెళ్తుంది. ఇక్కడ షవర్ ఏరియా కూడా ఉందండి లోపల. ఇదిగోండి షవర్ది ఇచ్చేసారు కదా కర్టన్, అది షవర్ ఏరియా. మొత్తం బాత్ టబ్ లాగా అనమాట అది. కావాలంటే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది కూడా మిర్రర్, షింక్ అంతా నీట్గా ఉంది. అంతా బాగుందండి రూమ్ అయితే, చాలా బాగుంది. ఇంకా నేను కావాల్సిన థింగ్స్ ఏమైనా ఉన్నాయేమో అన్నీ మొత్తం చూసుకున్నాను. ఒకసారి మీకు కూడా ఆ వీడియోస్లో ఎవరైతే నాకు కమెంట్స్ పెట్టేస్తున్నారో, మెయిల్స్ పెట్టినారో వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. అండ్ ఇంకా చాలామంది మెయిల్స్ పెట్టారండి, వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేదు. సారీ నిజంగా దానికి మాత్రం. ఎందుకంటే అసలు ఇంకా చూసారు కదా టైం లేదు ఇవన్నీ సర్దుకోవడం. నాకేమో మీ కమెంట్స్ చదువుకోవాలని ఉంది, కానీ టైం అయితే లేదు. ఇక్కడ స్వీటీ స్టార్ట్ చేసేసింది తన అల్లరి.
ఇదిగోండి నా చేతిలో ఉంది ఇప్పుడు పీ సేఫ్ అనమాట. అర్జున్ వెళ్తుంటే తీసుకెళ్ళి దీన్ని బాత్రూంలోకి అని చెప్తా ఉన్నాను. అండ్ చాలా బాగుందండి క్లైమేట్ అయితే. ఇదిగోండి స్వీటీ చేత మీ అందరికీ హాయ్ చెప్పిస్తున్నాను. అడుగుతుందనమాట స్వీటీ నన్ను ఇక్కడ, ఏంటి మమ్మీ ఇవన్నీ ఎందుకు మనకి ఇవన్నీ అని చెప్పి అడుగుతూ ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇంకా అర్జున్ నవ్వుకుంటా ఉన్నాడు అనమాట, స్టార్ట్ చేసేసింది కదా గోల అని చెప్పి. అండ్ ఇంకా త్వరగా రెడీ అవ్వండి మనం వెళ్దాము బయటకు అన్నాడు. బట్ బీచ్కి వెళ్దాం అన్నాడు. సో దానికి వెళ్ళేసి ఆ తర్వాత మిరామర్ బీచ్కి వెళ్దాం అన్నాడు. క్లైమేట్ అయితే చాలా నచ్చింది, అంత కూల్గా ఉంది ఈ వెదర్. ఎందుకో చాలా చాలా నచ్చేసింది నాకు నిజంగా. అంటే ఎందుకో ఒక పొల్యూషన్ నుంచి ఒక ప్రశాంతమైన ఏరియాలోకి వచ్చినట్టు అనిపించింది అనమాట నాకు అనింది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక బయటకు వెళ్ళేసి ఆ కార్నివల్ కానీ ఈరోజు ఉంటే ఈరోజు చూసేస్తాం. పనాజీ అంటే మిరామర్ బీచ్ ఉంది కదా, ఆ బీచ్కి వెళ్ళాలి ఇంకా. సో అంతే అనమాట ఈరోజు ప్లాన్స్ అయితే. ఈ వ్లాగ్ నేను త్వరగా ఈవినింగ్ కల్లా మళ్ళీ ఎడిట్ చేసి రూమ్కి వచ్చేసి మీకు పోస్ట్ చేసేస్తాను మార్నింగ్ కల్లా, ఓకేనా? ఇప్పుడు ఎందుకు ఎక్కావు దాని మీదకి చెప్పు. దిగడం రానప్పుడు ఎక్కకూడదు. ఇట్లా ఇట్లాను ఏది నీకు నచ్చిన డ్యాన్స్ ఏది? జల్దీ జారుకో జా మియామి టనడన్ మియామి మియామి గల్ మియామి టనడన్ మియామి హోలా 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 అంటూ ఫిక్స్ అయిపోవాలా మియామి మియామి నాలగన ఫిక్స్ అయ్యేలా ఎడగడ పాటిగా ఫిక్స్ అయిపోవాలా మియామి. ఇడ్లీనా వడనా? మన హోమ్ లాగా చేయాల్సినది. అండ్ ఇక్కడ వడ ఇడ్లీ రెండు తీసుకొచ్చారండి. ఇంకా అర్జున్కి అసలు ఆ చట్నీలు కానీ ఏమీ నచ్చలేదన్నమాట. వెంటనే ఇంకా నరేష్ అన్న వెళ్ళి చట్నీ ఒకటి తీసుకొచ్చాడు, హోమ్ మేడ్ చట్నీ అనమాట అది. సో దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇంకా అప్పుడు తిన్నాడు అనమాట. ఇది బాగాలేదు అసలు ఈ చట్నీ అని చెప్పి. వడ బాగుందండి, ఇడ్లీ అస్సలు బాగాలేదు. అదండి తను చట్నీ తీసుకొని తింటున్నాడు చూసారా, అది హోమ్ మేడ్ అనమాట. ఇంట్లో నరేష్ అన్న వాళ్ళ అమ్మోళ్ళు పంపించారనమాట. సో అది వేసుకొని ఇంకా తింటున్నాడు. నాకు వడ అయితే నచ్చింది కానీ ఇడ్లీ అయితే అస్సలు బాగాలేదండి. ఇంకా స్వీటీతో అయితే మాకు చుక్కలు కనిపించేసాయి మళ్ళీ ఈ బ్రేక్ఫాస్ట్ దగ్గర మాకు. ఇంకా మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఇక్కడి నుంచి మూవ్ అయ్యామన్నమాట. బయటకు వెళ్ళేటప్పుడు మీకు ఈ మొత్తం హోటల్ బయట చూపిద్దాము అని. అసలు ఏరియా ఎంత బాగుందో అండి, నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో. నాకు ముందు ఈ హోటల్ నచ్చేసింది, ఎందుకంటే సేమ్ ఇంట్లో తిన్నట్టుగా హ్యాపీగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అక్కడ హాయిగా తిన్నాం అనమాట కాస్త ప్రశాంతంగా. ఇదండి బయట చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఎప్పుడు ఈ ఫ్లవర్స్ అనేవి నేను లైక్ 4th లోనో 5th లోనో చూశాను. గుండు మల్లిలు అంటారో నాకు కొంచెం గుర్తులేదు, ఐడియా అయితే లేదు. అండ్ చాలా బాగుండింది అనమాట. ఇది గ్రేషియస్ లాస్ అని హోటల్ అనమాట ఇది. అండ్ చాలా బాగుందండి, అది చూడండి గ్రేషియస్ లాజ్ అనమాట. మీరు ఎప్పుడైనా గోవాకు వస్తే మిరామర్ బీచ్కి వెళ్ళాలనుకుంటే దగ్గరలో తీసుకెళ్ళండి. ఆ తర్వాత నాకు చాలా రోజులు అయిపోయిందండి నిజంగా బైక్ రైడ్. అసలు స్కూటీ అయితే మనకి 350 అనమాట డేకి, ఒక మ్యాప్ ఇది 350 అవుతుంది డే అంతా మనం ఎంత తిరిగినా కూడా. సో వెంటనే స్కూటీ తీసేసుకొని మేము దీనికి ఒక 350 పే చేసేసాము. ఆ తర్వాత రైడ్ అనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందంటే రైడ్ చేస్తుంటే చాలా బాగుందండి నిజంగా. కార్ కంటే మనకి ఇదే హ్యాపీ అనిపిస్తుంది, ప్రశాంతంగా అసలు గాలి తగులుతూ అసలు చాలా బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపించేసింది. అసలు చాలా రోజులు అయింది కూడా బైక్లో తిరిగి. సో మంది మీరు ఎప్పుడైనా ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా మీరు స్కూటీ కానీ బైక్ కానీ ఏదైనా తీసేసుకోవచ్చు. నేనైతే స్కూటీ ఇది యాక్టివా తీసుకున్నాం అనమాట. యాక్టివాలో జస్ట్ 350 రూపీస్. ఇక్కడ నేనేమో పాటలు పాడుతూ ఉన్నానండి వెనక కూర్చొని, అర్జున్ వెనక. అర్జున్ ఏమో ఇంకా స్టార్ట్ చేసేసాడు నన్ను కమెంట్ చేయడం, నువ్వు పాడొద్దు సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళిపోతారు, ఇంకా వద్దక్క అని అంటారు, నీ ఇష్టం అని చెప్పి అంటుంటే ఇంకా దాన్ని నేను వాల్యూమ్ని తగ్గించేసానండి ఇక్కడ నేను.
అండ్ ఇక్కడ నేను ఫారినర్తో ఒక పిక్ తీసుకున్నానండి. ఎందుకు తీసుకున్నాను తెలుసా, నార్మల్గా ఎప్పుడు నేను తీసుకోను అట్లా వెళ్ళి, బట్ తీసుకున్నాను ఎందుకంటే చూసారా తను మన కల్చర్ డ్రెస్లో ఉందనమాట. సో నాకు అది బాగా నచ్చిందండి. అండ్ ఇక్కడ అర్జున్ రూట్ చేస్తూ ఉన్నాడు. నేను అడిగాను అనమాట తనని, ఏంటి మీరు మా కల్చర్ డ్రెస్ వేసుకో అన్నారు అంటే, బాగుంటుంది మీ ఇండియన్ కల్చర్, నాకు చాలా ఇష్టం అని చెప్పింది. నేను చాలా హ్యాపీగా అయిపోయాను అనమాట. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అంటారు కదా, సో అంత హ్యాపీ అయిపోయాము. ఆ తర్వాత అక్కడ నుంచి మేము పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేయించుకున్నాము. జస్ట్ 65 రూపీస్ అండి. ఇక్కడ ట్యాక్సెస్ ఉండవు కదా, మెట్రో కదా, సో హ్యాపీ అనమాట. అక్కడ మనకి ఫ్రీగా ఉంటుంది, అంటే మనకంటే కాస్ట్ తక్కువ అనమాట పెట్రోల్ ఇక్కడ. అండ్ ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా ఇట్లా ఇదిగోండి ఒక షుగర్ కేన్ జ్యూస్ తాగేసి ఇట్లా బీచ్కి వెళ్ళిపోయాము. అండ్ బీచ్లో మనకి కేక్ కటింగ్ అనేది జరిగిందనమాట. అక్కడే నేను ఏం చేశానంటే స్వీటీకి ఒక సో అది తీసుకొని ఇంకా బీచ్కి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే నార్మల్ డ్రెస్లో ఇంకా అవంతా పాడు చేసేస్తలే అని చెప్పి. అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా అర్జున్కి ఫోన్లండి, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా నేను ఏం చేశానంటే బీచ్కి వెళ్ళిన తర్వాత ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి లోపల పడేశాను. ఇంక రూమ్కి వెళ్ళిన తర్వాత అందరివి చూసి మాట్లాడుకో అని చెప్పేశాను అనమాట. ఇంకా అర్జున్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు పాపం, ఏం చేస్తాడు, ఇంకా ప్రశాంతత ఉండాలి కదా బయటకు వచ్చినప్పుడు అయినా అని చెప్పి. ఇదండి ఇంకా స్వీటీ వాళ్ళ డాడీ ఎంజాయ్మెంట్ చేసేసారు. అండ్ ఇక్కడే నేను కేక్ కూడా కట్ చేశానండి. నైట్ కట్ చేయలేదు, యాక్చువల్గా మీ అందరితో కట్ చేద్దాం అనుకున్నాను, అంటే లైవ్లోకి వచ్చి, బట్ కుదరలేదు కదా ఈసారి. ఇంకా అర్జున్ అంటే నీతో బీచ్లో కేక్ కట్ చేపిస్తాను ఈరోజు అని చెప్పి ఇంకా బీచ్కి తీసుకొచ్చేసాడు అనమాట. ఇదండి కేక్ ఎంత బాగా రాపిచ్చాడు చూడండి, హ్యాపీ బర్త్డే అమ్ము అని. అర్జున్ నన్ను అమ్ము అని పిలుస్తాడు అనమాట, మీకు చాలామందికి తెలీదు. సో ఇదండి చక్కగా నాకు చాక్లెట్ కేక్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అదే ఫ్లేవర్ తీసుకొచ్చాడు. నేను కేక్ అయితే ఓపెన్ చేయలేదండి, నార్మల్గా ఏదన్నా చిన్న కేక్ తీసుకొచ్చానని చెప్పాడు. బట్ చూస్తే చాలా బాగుండింది, చాలా టేస్టీగా ఉండింది అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం చాక్లెట్ కేక్? నేను మీకు కూడా పెట్టానండి కేక్, ఫస్ట్ కేక్ వాళ్ళకి కూడా పెట్టానని అనగానే నేను పెట్టి చూపించాను మీ అందరికీ, మీకు కూడా అనమాట. మీరందరు నా దగ్గర లేకపోయినా కూడా నాకు చాలా దగ్గర అయిపోయారు కాబట్టి మీరందరూ నా బర్త్డేలో మీరు కూడా సెలబ్రేషన్ అనమాట, మీకు కూడా మనమందరం ఒకటే అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇదండి ఇంకా అర్జున్ కూడా తినడం స్టార్ట్ చేశాడు. ఇంకా స్వీట్ అయితే ఇంకెక్కడ చాక్లెట్ మొత్తం తింటుందో అని అక్కడ కొంతమంది ఉంటారు కదా పక్కన చిన్నపిల్లలు, ఎవరికో ఒకరికి ఆ కేక్ కొంచెం ఇచ్చేసి మళ్ళీ రూమ్కి కొంచెం తీసుకుని వెళ్ళిపోదాము, అక్కడ ఇద్దామని చెప్పి తీసుకొచ్చేసాం అనమాట. అండ్ అలా ఇదండి స్వీటీ వాళ్ళ డాడీ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండేది. కాసేపటి తర్వాత నేను వెళ్ళాను అనమాట. ఇంకా నా ముఖానికి కేక్ అట్లా పూసారు చూడండి, ఇక్కడంతా అంతా తుడుచుకున్నాను, బట్ ఇక్కడంతా తుడుచుకోలేదు, నేను చూసుకొని నవ్వుకున్నాను కాసేపటికి ఇదంతా వచ్చిందా అని చెప్పి. అండ్ తర్వాత ఇక్కడ మనము అంటే ఇక్కడ బెడ్స్ లాగా ఉంటాయండి, జస్ట్ అంబ్రెలాస్ పెట్టి ఉంటాయి కదా, అదైతే మనం అక్కడ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆర్డర్ చేస్తే వాళ్ళు అక్కడ ఉండనిస్తారనమాట మనల్ని. లైక్ అక్కడ రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ బీచ్లోకి వెళ్ళి రావాలి అంటే కనుక మనం అక్కడ కాసేపు ఉండి రావాలి అంటే మాత్రం అక్కడ కంపల్సరీ ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ ఆర్డర్ చేయాలి. ఇక్కడ గోవాలో మీకు తెలిసిందే కదా ఎక్కువ డ్రింక్స్ తాగడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే హ్యాపీగా అక్కడే కూర్చొని ఇస్తున్నారండి. మనకి కొంచెం కష్టం కదా అవన్నీ మనం తీసుకోం కాబట్టి అవి కుదరవు. ఇక్కడ చూడండి స్వీటీ వణుగుతా వస్తూ ఉందనమాట. ఒక టవల్ వేసుకొని కూర్చోబెట్టేసి ఆ తర్వాత ఇంకా అర్జున్ కూడా పిలిచి ఆ బెడ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా అర్జున్ వచ్చేలో ఇక్కడ చూడండి ఈ శాండ్ తోటి ఆడుకోవడం స్టార్ట్ చేసేసింది. ఫుడ్ అయితే నిజంగా చాలా కాస్ట్లీ ఉందండి. మీరు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే కనుక అక్కడ బెడ్స్ దగ్గర కంపల్సరీ ఫుడ్ ఆర్డర్ చేస్తేనే ఉండనిస్తారనమాట. ఒక బాయిల్డ్ ఎగ్ వచ్చి 100 రూపాయలు ఉందండి. అసలు మనకి ఎన్ని ఎగ్స్ వస్తాయండి ఆ 100 రూపాయలకి? నాకు నవ్వు వచ్చేసింది అసలు చూసి. ఇంకా మేము ఏం చేసామంటే చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి, చికెన్ టిక్కా 65 ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. అవి తినేసేసి 3:30 కల్లా అక్కడ నుంచి మూవ్ అయిపోయాం అనమాట. అంటే మా ప్లాన్ ఏంటంటే ఇంకా మిరామర్ బీచ్కి కూడా వెళ్దామని ప్లాన్ చేసాము. సో అక్కడ నుంచి కూడా ఇంకా అవి తినేసి ఫుడ్ తినేసి ఇంకా అక్కడ నుంచి మూవ్ అయిపోయాం అనమాట. ఫుడ్ చికెన్ 65 అయితే బాగాలేదు, కానీ ఫ్రైడ్ రైస్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. సో అవి 2 తినేసి ఇంకా మేము అక్కడ నుంచి మూవ్ అయిపోయాం అనమాట. సో మీకు రేపటి వ్లాగ్లో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఏం చేసామనేది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.